విజయవాడ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్లకు వర్క్ షాప్ స్వచ్ఛ నగరాల సాధన కోసం ప్రజలకు కల్పించాల్సిన అవగాహనపై సమీక్ష. హాజరైన మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు. నారాయణ మంత్రి మున్సిపాలిటీలో ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కోసం స్వయంగా సీఎం చంద్రబాబు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి నెల 3 శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సీఎం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. స్వచ్ఛాంధ్ర సాధించాలంటే ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు లెగసీ వేస్ట్ ఫ్రీ స్టేట్ గా ఏపీని మారుస్తాం. 2014-19లో సింగపూర్ ప్రభుత్వంలో మేజర్ షేర్ ఉన్న కంపెనీతో ఒప్పందం చేసుకున్నామన్నారు. ఇలా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 100 మున్సిపాలిటీస్ కూడా మేనేజింగ్ డైరెక్టర్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ బి అనిల్ కుమార్ రెడ్డి అలాగే ఇక్కడికి వచ్చేసిన కమిషనర్లందరికీ ఆర్డీఓస్ అలాగే స్వచ్ఛత నాలెడ్జ్ పార్ట్నర్స్ ప్రయాణంలో మనం ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్, ప్రజాప్రతినిధులందరి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు, రకరకాల బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా మనం చేయడం జరిగింది. దిస్ ఈజ్ లైక్ ఆక్సిజన్ అనమాట. మనం శరీరం అంతా ఉంటే సరిపోదు, ఊపిరి ఉంటేనే ఆ మనిషికి సార్థకత ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు కావచ్చు, తర్వాత ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, యూఎస్ కావచ్చు, వీళ్ళందరితోటి కూడా మనము సరైన కెపాసిటీ బిల్డింగ్ ఇస్తే ఇచ్చిన బడ్జెట్ ఈజ్ అవైలబుల్ విత్ ఎస్బిఎం అండ్ యూఆర్ యూటిలైజింగ్ ఇట్. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇట్స్ రిజల్ట్ ఓరియంటెడ్. సో దీని ప్రకారమే దూకివాకంలో పోయినాక ఇంకా కొన్ని రావాలి. ఆ దూకివాకంలోనే మిగిలిన వేస్ట్లు హ్యాండిల్ చేసేదానికి కావాలా, సర్క్యులర్ ఎకానమీలో భాగంగా ఇవి రావాలా అని ఆయన చెప్పడం జరిగింది. ఆదేశం మనం కొన్ని వీడియోలు చూపించినట్టు హౌస్ హోల్డ్ కంపోస్ట్ చూసి హౌస్ హోల్డ్ కంపోస్ట్ అయితే చాలా గట్టిగా డెడ్ లైన్స్ కంపల్సరీగా కూడా దే షుడ్ హ్యావ్ ఎ డిగ్నిఫైడ్ లైఫ్. ఖచ్చితంగా డిగ్నిఫైడ్ లైఫ్ ఉండాలి. మనం చేసే ప్రాక్టీసెస్ అంటే యాజ్ ఎన్ ఇండివిజువల్, కమిషనర్గా నేను మాట్లాడటం లేదు, కమిషనర్గా నేను చెప్పడం లేదు. అదే జాబ్ ఈజ్ మోర్ మీనింగ్ఫుల్ అనమాట. కొంచెము వాళ్ళ జాబ్ ఏదైతే ఉందో చాలా కష్టపడి వీఆర్ నాట్ ఇన్ దేర్ షూస్. మనం ఏదో ఉద్యోగాలు చేసుకుంటాం, ఇది చేసుకుంటాం అనేటప్పుడు కొద్దిగా మనము కొంచెం సెల్ఫ్ డిసిప్లిన్ పాటిస్తూ కొంచెం స్వచ్ఛ భారత్ మిషన్లో వీఆర్ వర్కింగ్ అరౌండ్ 600+ మున్సిపాలిటీస్లో వర్క్ చేస్తాం. అలాగే 13 రాష్ట్రాల్లో వర్క్ చేస్తాం. ఇది మన ఆంధ్రప్రదేశ్ మేము అవకాశం ఇచ్చినందుకు చాలా రుణపడి ఉన్నామండి. మేము అలంకరించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్పొరేషన్లో కానీ ఎప్పుడు ఏ స్టేక్ హోల్డర్కి ఎప్పుడు ట్రైనింగ్ ఇస్తామనేది ఒక విషయం. అంటే ఈరోజు ఎందుకు కమిషనర్స్ అందరినీ కూడా ఇక్కడ పిలిపించడం. నమస్కారం. ఈ రోజున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ టేకప్ చేసి ముందుకు తీసుకుంటాం. అమరావతిలో ఇన్వెస్ట్మెంట్కి సింగపూర్ నుంచి కంపెనీస్ అంటే అనేక కంపెనీలు యాక్చువల్గా ముందుకు వచ్చినాయండి. ఏదేమైనా అఫీషియల్ ప్రాసెస్, అఫీషియల్ కరస్పాండెన్స్ జరగాల. అందుకని సిఆర్డీ కమిషనర్కి, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు కరస్పాండెన్స్ చేసి
వాళ్ళని ఇన్వైట్ చేయండి, వాళ్ళని రమ్మన్నారు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు. దాని మీద చేస్తే అంటే వెంటనే అయిపోగానే జరగదు, ఇట్ టేక్స్ టైం. ఆ టైం ప్రకారం ముందుకు పోండి. ఇవన్నీ అంటే పోయి డిస్కస్ చేశారు, వాళ్ళని యాక్చువల్గా ఇన్వైట్ చేశాము. అఫీషియల్స్ కరస్పాండెన్స్ జరగాలి, ఇట్ టేక్స్ ఎ లిటిల్ టైం. థ్యాంక్ యూ. అండి స్వచ్ఛ భారత్లో భాగమైనటువంటి స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించాలంటే దీనికి ప్రభుత్వంతో ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా చాలా అవసరం. ప్రజలకి అవేర్నెస్ కల్పించాలా అనే ఉద్దేశంతో వారికి అవేర్నెస్ కల్పించాలంటే ఏదైతే మున్సిపల్ అధికారులు కమిషన్ ఉన్నారు 123 మంది, ఆ 123 మంది కమిషన్లు యాక్చువల్గా ఈరోజు ఇక్కడ పిలిచారు. వారికి యాక్చువల్గా ఈరోజు ఐఈసి మరియు బీసీసీ బిహేవియర్ చేంజ్ దాని మీద ప్రజలకు ఎలా అవగాహన కలిగించాలనే దాని మీద యాక్చువల్గా 3 ఆర్గనైజేషన్, నేషనల్ లెవెల్లో ఉండే 3 ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఏ విధంగా ప్రజలకు చెప్తే అవేర్నెస్ కలుగుతుంది. ఎందుకంటే ప్రజల అవేర్నెస్ కాకుండా వాళ్ళ యొక్క సపోర్ట్ లేకుండా మనం స్వచ్ఛ ఆంధ్రాన్ని సాధించలేము. స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలంటే ఖచ్చితంగా అవేర్నెస్ కావాలి. ఆ ఉద్దేశంతోనే గౌరవులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ మంత్ 3rd సాటర్డే ఏదో ఒక జిల్లాకు పోయి ఆ జిల్లాలో యాక్చువల్గా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకు నిర్వహిస్తున్నారంటే ప్రజలకు అవేర్నెస్ చేయడం కోసం. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా నెలకు రోజు ప్రత్యేకంగా దీనికి కేటాయించారంటే ఈ ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే కమిషన్ ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ యాక్చువల్గా ప్రజలకు ఏ విధంగా చెప్పాలా అనే దాని మీద ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళు పోయి వాళ్ళ కింద ఉన్న అధికారులకు ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళు ప్రజలకి అటు స్కూల్ పిల్లలు కావచ్చు, ఆఫీస్లో ఉండే ఎంప్లాయీస్ కావచ్చు, లేదా పబ్లిక్ కావచ్చు, ఇలా వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు యాక్చువల్గా వర్క్షాప్ పెట్టారు. దీనికి యాక్చువల్గా అటు సెక్రటరీ గారు మరియు సిడిఎంఏ వాళ్ళ అధికారులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషను యొక్క చైర్మన్ వీళ్ళందరూ యొక్క దీన్ని డిజైన్ చేశారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సంవత్సరం స్వచ్ఛ భారత్ దాంట్లో 5 అవార్డులు మన రాష్ట్రానికి వచ్చినాయి. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి. ఈ యొక్క అవార్డులు సాధించిన వాళ్ళని ప్రత్యేకంగా నేను యాక్చువల్గా అధికారులందరినీ, దానికి తోడ్పాటు చేసిన ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఫ్యూచర్లో రాబోయే సంవత్సరంలో ఇంకా ఎక్కువ రావాలని యాక్చువల్గా వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం ఇచ్చాం. దాంట్లో ముఖ్యమైన భాగం సాలిడ్ వేస్ట్. ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్తని ఎప్పటికప్పుడు బయటికి పంపించకుండా 2-3 రోజులు ఉంటే ఇంక అక్కడ భరించలేరు. అందుకని ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు సాలిడ్ వేస్ట్కి ప్రభుత్వం ఇస్తూ 2014-19లో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెట్టాం. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మరొక 6 ప్లాంట్లు శాంక్షన్ చేశాం. అయితే ఈ ప్లాంట్లు అటు రాజమండ్రి, నెల్లూరు, కడప, కర్నూలు, మరొకటి విజయవాడలో, తిరుపతిలో. అయితే ఈ ప్లాంట్లన్నీ రావడానికి 2 సంవత్సరాలు పడుతుంది అవి ఎస్టాబ్లిష్ కావడానికి. అయితే ఈ 2 సంవత్సరాల్లో కూడా చేశారు. ఫ్యూచర్లో ఖచ్చితంగా అటు వరల్డ్ బ్యాంక్తోనూ అటు సింగపూర్ ప్రభుత్వం కలిసి మన యొక్క రాష్ట్రానికి కావాల్సిన సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా సింగపూర్తో రిలేషన్ ఏదైతే దెబ్బతిందో ఆ రిలేషన్ని ఫస్ట్ రెక్టిఫై చేయడానికి పోయాం. ముఖ్యమంత్రి గారు ఆడకి పోవటం జరిగింది. దాంతో అనేక ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో 1-to-1 తర్వాత మీటింగ్స్ పెట్టారు, డిస్కస్ చేశారు. వాళ్ళందరినీ కూడా విశాఖపట్నంలో ఏదైతే మన యొక్క ఇండస్ట్రియల్ మీట్ జరగబోతుందో దానికి ఇన్వైట్ చేశారు రమ్మని. ఈ లోపల కూడా వాళ్ళు వర్కౌట్ చేసుకురమ్మన్నారు. మన అధికారులకు కూడా, ఇండస్ట్రియల్ అధికారులకు కూడా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఏదైతే వాళ్ళు ఇక్కడ ప్లాంట్లు పెట్టగలరో వాళ్ళకి ఏం సపోర్ట్ చేయాలో దాని మీద డిస్కస్ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి గారికి నివేదించమని వాళ్ళకి ఆదేశించారు. దాన్ని యాక్చువల్గా కంటిన్యూ చేయడం జరుగుతుంది.
టెక్నికల్ సపోర్ట్ మాత్రమే ఇస్తాము, మిగతా దాంట్లో ఇవ్వము అనే విధంగా మంత్రి కూడా ప్రకటన చేశారని కామెంట్. అంటే ఏదైతే యాక్చువల్గా ఆ రోజు స్విచ్ ఛాలెంజ్ మెథడ్లో 1450 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా దానికి ముందుకు పోలేమని చెప్పారు. అది వాళ్ళు యాక్చువల్గా అది కాకుండా మిగతా ఏదైనా చేస్తామన్నారు. అందుకని యాక్చువల్గా ఆ యొక్క కంపెనీలతో కంపెనీలతో నేను కూడా చాలా డిస్కస్ చేశాను. అమరావతి క్యాపిటల్ సిటీలో గ్రీన్ అండ్ బ్లూ దానికోసం యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా యాక్చువల్గా 2 days డిస్కస్ చేశారు. దాని మీద మా సిఆర్డీఏ కమిషన్ని అఫీషియల్గా వాళ్ళకి యాక్చువల్గా లెటర్స్ రాయమన్నారు. చేస్తే వాళ్ళు దాన్ని ఫర్దర్గా కరెస్పాండెన్స్ చేసి దాని ముందుకు పోవడం జరుగుతుంది. అంటే సింగపూర్లో ఎక్కువగా నేను కాన్సన్ట్రేషన్ చేసింది సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ అండి. అంటే మా 2 రోజులు ఎక్స్ట్రాగా నేను ఉన్నాను. 2 రోజులు యాక్చువల్గా సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మన యొక్క రాష్ట్రంలో ఎలా జరుగుతుంది, అక్కడ ఎలా జరుగుతుంది అనేది. అంటే 2014-19లో కూడా అక్కడికి పోయి నేను స్టడీ చేసి వాళ్ళ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ చూసే మన రాష్ట్రంలో పెట్టింది. అదేవిధంగా ఇప్పుడు ఆ రాష్ట్రంలో అయితే జనరల్ వేస్ట్ అండ్ రీయూజబుల్ అని సపరేట్ చేస్తారు, సెగ్రిగేషన్. జనరల్ వేస్ట్, ఇంకోటి వచ్చి రీయూజబుల్ ప్లాస్టిక్ బాటిల్స్, అవి వాటిని కూడా స్టడీ చేసాం. యాక్చువల్గా మనం ఏదైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ 2 పెట్టామో అదేవిధంగా ఆ రాష్ట్రంలో 9000 టన్నులు ప్రతి డే వస్తుంటే అన్నీ కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అని చేస్తున్నారు. అందుకనే మన రాష్ట్రంలో కూడా మరొక 6 ప్లాంట్లు ఆల్రెడీ శాంక్షన్ చేసాం. ఆ విధంగా ముందుకు పోతున్నాం. ఈరోజు డెవలప్డ్ కంట్రీస్ ఏ విధంగా అయితే ఈ సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ చేస్తుందో ఆ యొక్క డైరెక్షన్లో 2014-19లో ప్లాన్ చేసాం. అయితే గత ప్రభుత్వం అట్లా ఆపేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ టేకప్ చేసి ముందుకు తీసుకుంటాం. సార్, అమరావతిలో ఇన్వెస్ట్మెంట్కి సింగపూర్ నుంచి ఏమైనా స్కోప్ వచ్చిందా? ఏమైనా కంపెనీస్ వస్తున్నాయి? అంటే అనేక కంపెనీలు యాక్చువల్గా ముందుకు వచ్చినాయండి. ఏదేమైనా అఫీషియల్ ప్రాసెస్, అఫీషియల్ కరస్పాండెన్స్ జరగాల. అందుకని సిఆర్డీఏ కమిషన్కి, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు కరస్పాండెన్స్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేయండి, వాళ్ళని రమ్మన్నారు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు. దాని మీద చేస్తే అంటే వెంటనే అయిపోగానే జరగదు, ఇట్ టేక్స్ టైం. ఆ టైం ప్రకారం ముందుకు పడుతుంది. ఇవన్నీ అంటే పోయి డిస్కస్ చేశారు, వాళ్ళని యాక్చువల్గా ఇన్వైట్ చేశాము. అఫీషియల్స్ కరస్పాండెన్స్ జరగాలి. ఇట్ టేక్స్ ఎ లిటిల్ టైం. థ్యాంక్ యూ. నమస్కారాలండి. స్వచ్ఛ భారత్లో భాగమైనటువంటి స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించాలంటే దీనికి ప్రభుత్వంతో ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా చాలా అవసరం. ప్రజలకి అవేర్నెస్ కల్పించాలా అనే ఉద్దేశంతో వారికి అవేర్నెస్ కల్పించాలంటే ఏదైతే మున్సిపల్ అధికారులు కమిషన్ ఉన్నారు 123 మంది, ఆ 123 మంది కమిషన్లు యాక్చువల్గా ఈరోజు ఇక్కడ పిలిచారు. వారికి యాక్చువల్గా ఈరోజు ఐఈసీ